తీసుకుపోయినాడు చెరగా. అంటే నెబుకద్నెజరు బబులోను రాజ్యంలో నుంచి యెరూషలేముపై దాడి చేసి అక్కడ అనేక మందిని చంపి కొంతమందిని ఏం చేసినాడు, బందీలుగా చెరగా మరి బబులోను రాజ్యానికి తీసుకుని పోయినాడు. ఎవరిని? ఇజ్రాయెల్ ప్రజల్ని. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు బబులోను రాజ్యంలో చెరలో ఉన్నారు. చెరలో మరి బానిసలుగా ఉన్నారు. అంతేకాకుండా నెబుకద్నెజరు ఏం చేసినాడు, ఇజ్రాయెల్ ప్రజల్ని అనేక మందిని చంపినాడు, అనేక మందిని క్షతగాతులుగా చేసినాడు, అనేక మందిని బానిసలుగా ఆ రాజ్యాన్ని తీసుకొని పోయినాడు. ఇప్పుడు బబులోను రాజ్యంలో ఉన్న ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేయాలా? బబులోను రాజ్యంలో ఉన్నటువంటి ఆ ప్రజల కొరకు ప్రార్థన చేయాల. ఇజ్రాయెల్ ప్రజలు బబులోను రాజ్యంలో ఉన్న ప్రజల కొరకు ప్రార్థన చేయాల. బబులోను రాజ్యంలో ఉన్నటువంటి సైనికులు, ఆ దేశస్థులు ఇజ్రాయెల్ ప్రజలకు ఎవరు? శత్రువులు. తమ వారిని ఇజ్రాయేల్ ప్రజలను అనేక మందిని వారు చంపినారు, అనేక మందిని మరి క్షతగాతులుగా చేసినారు. అంతేకాకుండా మరి కొంతమందిని బానిసలుగా తీసుకొని పోయినారు. ఎక్కడికి? బబులోను రాజ్యంలో. అంటే తమకు నష్టము చేసిన వారి కొరకు, తమను చెరలో ఉంచిన వారి కొరకు, మరి అలాంటి ప్రజల కొరకు, అలాంటి శత్రువుల కొరకు దేవుడు ప్రార్థన చేయమన్నాడు. ఇజ్రాయెల్ ప్రజలు ఎక్కడున్నారు? బబులోను రాజ్యంలో ఉన్నారు. బబులోను రాజ్యం ఉన్న ప్రజలు ఇజ్రాయెల్ ప్రజలకు ఏమవుతారు? శత్రువులు, తమ వారిని చంపిన వారు. అంతేకాకుండా తమ వారిని నష్టపరిచిన వారు, గాయపరిచిన వారు, బాధ పెట్టిన వారు, దుఃఖం పెట్టిన వారు, ఇబ్బంది పెట్టిన వారు, పైగా చెరలో ఉంచిన వారు, చెరగా తీసుకుపోయిన వారు, ఆ రాజ్యంలో స్వేచ్ఛ స్వాతంత్రాలు లేకుండా చేసిన వారు, అలాంటి వారి కొరకు ప్రార్థన చేయమని దేవుడు చెప్పినాడు. మనకెంత నష్టం చేసినా మనం ఏం చేయాలా? వారి కొరకు ప్రార్థన చేయాలా. ఇప్పుడు బబులోను రాజ్యంలో ఉన్నటువంటి బబులోనీయులు, ఆ రాజు, ఆ సైనికులు ఎంతో నష్టం చేసినారు. అనేక మంది చంపినారు, అనేక మందిని గాయపరిచినారు, అనేక మందిని నష్టపరిచినారు, అనేక మంది దోచుకున్నారు, పైగా వారిని బానిసలుగా తీసుకొని పోయినారు. బబులోను రాజ్యంలో బానిసలుగా ఉన్న వారికి దేవుడు చెప్పిన మాట ఏంటంటే ఇర్మియా ద్వారా, మీరు మిమ్మల్ని చెరగా తీసుకొని వచ్చిన పట్టణం యొక్క క్షేమం కోరి ప్రార్థన చేయాలా. అంటే మన జీవితంలో కూడా మనకి ఎంత నష్టం చేసినా కూడా మనం ఏం చేయాలా? వారి క్షేమాన్ని కోరి ప్రార్థన చేయాలా. ఇప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నేను మిమ్మును చెరగొని పోయిన పట్టణం యొక్క క్షేమము కోరి, వారి క్షేమాన్ని మనం కోరాలా. వారు ఏం చేసినారు? నష్టం చేసినారు, చంపినారు, గాయపరిచినారు, బాధపరిచినారు, బానిసలుగా తీసుకొని పోయినారు సంఖ్యలు వేసి. కాబట్టి మిమ్మును చెరగొనిపోయిన, నేను మిమ్మును చెరగొనిపోయిన పట్టణం యొక్క క్షేమం కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయడి. అంటే అలాంటి ప్రజల కొరకు ప్రార్థన చేయాల, శత్రువుల కొరకు ప్రార్థన చేయాల, నష్టపరిచిన వారి కొరకు, గాయపరిచిన వారి కొరకు మరి ప్రార్థన చేయాలా అని దేవుడు చెప్తూ వచ్చినాడు. అక్కడ చెప్పిన ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. ఎప్పుడైతే మన శత్రువులు మంచిగా ఉండాలని కోరుకుంటామో అప్పుడు ఏమవుతుందట? మనకు కూడా మేలు అవుతుంది. అందుకని దేవుడు ఏమన్నాడు? నిన్ను వలనే పొరుగువాన్ని ప్రేమించు. నువ్వెట్లయితే సంతోషంగా ఉండాలనుకుంటావు, ఎట్లయితే ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటావు, ఎట్లయితే ఉన్నతంగా ఉండాలని కోరుకుంటావు, ఎట్లయితే మంచి ఆహారం తినాలని కోరుకుంటావు, ఎట్లయితే మంచి వస్త్రాలు ధరించుకోవాలా, ఉన్నత స్థానంలో ఉండాలా, మంచిగా ఉండాలా, గొప్పగా ఉండాలా అని మన గురించి మనం కోరుకుంటాము. మంచి ఇల్లు ఉండాలా, తర్వాత ఆర్థికంగా మంచిగా ఉండాలా, ఆరోగ్యంగా మంచిగా ఉండాలా, మరి అన్ని మనకు బాగుండాలని మనం కోరుకుంటాము. మన ఇతరుల గురించి కూడా వారు అలాగా మనలాగా వారు కూడా ఉండాలని కోరుకోవాలి. కాబట్టి దేవుడు చెప్పిన మాట ఏంటి? నిన్ను వాళ్ళని పొరుగువాన్ని ప్రేమించుము. ఆ రీతిగా దేవుడు ఆ ప్రజలకు చెప్పిన మాట, ఇజ్రాయెల్ ప్రజలకు చెప్పిన మాట, బబులోను రాజ్యంలో బానిసలుగా చెరలో ఉన్న వారికి చెప్పిన మాట ఏంటంటే, వారి క్షేమమే మీ క్షేమమునకు కారణమగును, ఆధారమగును. కాబట్టి అలాంటి ప్రజల కొరకు ప్రార్థన చేసినప్పుడు, శత్రువుల కొరకు, శత్రువు పట్టణం కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడట? అదే మనకు క్షేమంగా ఉండడానికి కారణమవుతుంది. దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. కాబట్టి మరి ఇజ్రాయెల్ ప్రజలు ఇప్పుడు దేవుని మాటగా తమకు నష్టపరిచి, గాయపరిచి, చంపి, బాధపెట్టి, బానిసలుగా ఉంచిన ఆ ప్రజల కొరకు ప్రార్థన చేయాలి. దేవుని మాటగా చేస్తే ఏమవుతుంది? మేలవుతుంది. అందుకని
దేవుడు దావీదు జీవితంలో చెప్పిన మాట ఏంటంటే, దావీదు ఏం చేస్తూ వచ్చినాడు? అపకారికి ఉపకారం చేస్తూ వచ్చినాడు. అపకారికి ఉపకారం చేస్తూ వచ్చినాడు దావీదు. సౌలు అపకారం చేస్తూ వచ్చినాడు, దావీదు ఉపకారం చేస్తూ వచ్చినాడు. అయితే తర్వాత దావీదు ఏమైనాడు? రాజు అయినాడు. నష్టం చేసిన సౌలు ఏమైనాడు? నష్టపోయినాడు. నష్టం చేసిన సౌలేమో నష్టపోయినాడు. ఆ నష్టం చేయడానికి ప్రయత్నం చేసిన సౌలుకి మేలు చేసిన దావీదేమో దీవించబడుతూ వచ్చినాడు. కాబట్టి దావీదులాగా మనకు నష్టం చేసిన వారి క్షేమం కొరకు ప్రార్థన చేయాలా, వారిని క్షమించాలా, వారి కొరకు ప్రార్థన చేయాలా. అంతేకాకుండా బబులోను రాజ్యంలో ఉన్న ఇజ్రాయెల్ ప్రజల్లాగా మనం కూడా ఈ లోకంలో శత్రువుల కొరకు ప్రార్థన చేయాలా. కాబట్టి అక్కడ వీరు మాకు శత్రువులు, మమ్మల్ని చంపిన వారు, కొట్టిన వారు, గాయపరిచిన వారు, మేము వీరి గురించి ప్రార్థన చేయమంటే మనకు చెల్లదు. దేవుడే చెప్పిన మాట, మీరు వీరి కొరకు ప్రార్థన చేయుడి. మిమ్ముని నేను చెరగొని ఏ దేశానికైనా తీసుకొని పోయినానో, ఎవరైతే మిమ్మల్ని గాయపరిచినారో, ఎవరైతే దుఃఖపెట్టినారో, ఎవరైతే చంపినారో, ఎవరైతే నష్టపరిచినారో, ఎవరైతే సమస్యను దోచుకున్నారో, ఇలాంటి వారి కొరకు ప్రార్థన చేయమని చెప్తూ వచ్చినాడు. ఎందుకంటే దేవుడు ఒకప్పుడు మనం కూడా అలాంటి పరిస్థితిలో ఉన్నాం. మనం కూడా మంచి వాళ్ళం ఏం కాము. మనం కూడా దేవునికి నష్టపరిచేవారం, గాయపరిచేవారం, బాధ పెట్టేవారము. సౌలు జీవితంలో చూసుకున్నట్లయితే సౌలు ఏం చేస్తా ఉన్నాడు? ఇజ్రాయెల్ ప్రజలను హింసిస్తా ఉన్నాడు, గాయపరుస్తా ఉన్నాడు, నష్టపరుస్తా ఉన్నాడు. అప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, సౌలా సౌలా నన్నేల నువ్వు హింసించుచున్నావు. ఇప్పుడు సౌలేమో ఇజ్రాయెల్ ప్రజలను హింసిస్తా ఉంటే దేవుడు ఏమంటున్నాడు? నీవు నన్నేలా హింసించుచున్నావు. మనం కూడా ఒకప్పుడు మన జీవితంలో దేవుని మాట వినక, దేవునికి లోబడక, దేవునికి ఇష్టమైన కార్యాలు చేయక, దేవుని తృప్తిపరచక, దేవునికి దేవుని సంతోషపరచక, దేవునికి లోబడక, మన జీవితంలో కూడా అనేక సంవత్సరాలు దేవునికి వ్యతిరేకంగా ఉన్నాం, దేవునికి శత్రువులుగా ఉన్నాం. రోమపత్రిక 5వ అధ్యాయం ప్రకారంగా మనం శత్రువులుగా ఉన్నప్పుడు ఆయన మనం ప్రేమిస్తూ వచ్చినాడు. కాబట్టి మనం కూడా ఒకప్పుడు మన దేవునికి శత్రువులమే. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మనం ప్రేమించినాడు, మనల్ని సన్మార్గంలో నడిపించినాడు. మనం కూడా ఈ లోకంలో మనం శత్రువులను కూడా ప్రేమించాలా, వారిని సన్మార్గంలో, మంచి మార్గంలో నడిపించాలా. అది మన క్షేమానికి, మన అభివృద్ధికి అది మూలం అవుతుంది, అది ఆధారం అవుతుంది, అది కారణమవుతుంది. కాబట్టి బబులోను రాజ్యంలో ఉన్న ఇజ్రాయెల్ ప్రజలకు దేవుని మాట ఏంటంటే, నేను మిమ్మల్ని చెరగా తీసుకొని వచ్చిన ఈ పట్టణం యొక్క మేలు, పట్టణం అంటే ప్రజల యొక్క మేలు కొరకు మీరు ప్రార్థన చేయండి, దాని క్షేమం కొరకు ప్రార్థన చేయండి అని చెప్పి వచ్చినాడు. ఆ రీతిగా మనం కూడా శత్రువుల కొరకు ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుంది? మనం కూడా క్షేమంగా ఉంటాం. దాని క్షేమమే మీ క్షేమమునకు ఆధారము. కాబట్టి మనం క్షేమంగా ఉండాలంటే మనల్ని గాయపరిచేవారు, దుఃఖపెట్టేవారు, బాధపరిచేవారు, నష్టపరిచేవారు, అవమానపరిచేవారు, నిందించేవారు, హేళన చేసేవారు, చులకనగా చూసేవారు, నిర్లక్ష్యం చేసేవారు, అలక్ష్యం చేసేవారు, అజాగ్రత్త చేసేవారు, వాళ్ళందరి కొరకు మనం ప్రార్థన చేయాలా. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మనకు మేలు చేస్తాడు. దాని క్షేమమే మీ క్షేమమునకు ఆధారము, దాని క్షేమమే మీకు క్షేమమునకు కారణము అని దేవుడు చెప్తూ వచ్చినాడు. కాబట్టి ఇజ్రాయెల్ ప్రజలు బబులోను రాజ్యం యొక్క ప్రజల కొరకు ప్రార్థన చేసినప్పుడు క్షేమము. మనం కూడా ఈ లోకములో మనకు విరోధంగా ఉన్న వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనే మనకు క్షేమం అవుతుంది, దాని ద్వారా మనకు మేలవుతుంది. ఆ రీతిగా మనము ఈ లోకములో మనకు వ్యతిరేకంగా ఉన్న వారి కొరకు, దూషించే వారి కొరకు, అపహాస్యం చేసే వారి కొరకు, హేళన చేసే వారి కొరకు, నష్టపరిచే వారి కొరకు, గాయపరిచే వారి కొరకు, అవమానపరిచే వారి కొరకు, నిందించే వారి కొరకు, మనకు శత్రువులుగా ఉన్న వారందరి కొరకు ప్రార్థన చేయాలా. ఇది దేవుని యొక్క స్వభావము, ఇది దైవత్వము. దావీదు అపకారికి ఉపకారం చేస్తూ వచ్చినాడు. మనం కూడా ఒకప్పుడు ఎట్లా మనం అపకారం చేసేవారం దేవునికి, అయితే దేవుడు ఉపకారం చేస్తూ వచ్చినాడు. సౌలు కూడా తన జీవితంలో దేవుని ప్రజల్ని హింసిస్తూ, గాయపరుస్తూ ఎంతో నష్టం చేస్తూ వచ్చినాడు. అయితే దేవుడు ఏం చేసినాడు? అతన్ని సౌలుని పౌలుగా మార్చి, తన జీవితాన్ని మార్చి, తన క్రూరత్వాన్ని మార్చి, తన హింసను మార్చి, తన సొంత విధానాన్ని మార్చి, సొంత పోకడను మార్చి, సొంత విధానమే గొప్పదనే ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు అతని హృదయాన్ని తెరిచి, అతని నేత్రాన్ని తెరిచి సన్మార్గంలో నడిపి అతన్ని తనకు గొప్ప సాధనంగా, తన పాత్రగా వాడుకున్నాడు. చెడిపోయిన వాడిని దేవుడు సౌల్ని పౌలుగా చేసి, శత్రువుని దేవుని గాయపరిచి హింసించి
మరి బాధ పెట్టే వ్యక్తిని మార్చి తన సాధనంగా గొప్ప పరిచర్య చేయించుకుంటూ వచ్చినాడు. దేవుడు సౌల్ని పౌలుగా చేసినాడు. శత్రువుని గాయపరిచి హింసించమని ప్రేమిస్తూ వచ్చినాడు. దావీదు కూడా తను నష్టపరిచే మరి సౌలు ఆయన కూడా మరి క్షమిస్తూ వచ్చినాడు. మరి ఆయన గురించి క్షమిస్తూ వచ్చినాడు. దేవుడు అతను అప్పగించినా కూడా అతని నష్టాన్ని చేయలే, అపకారికి ఉపకారం చేస్తూ వచ్చినాడు దావీదు. దేవుడు కూడా సౌల్ని పౌలుగా చేస్తూ వచ్చినాడు, శత్రువుని మిత్రుగా చేస్తూ వచ్చినాడు, తన కుమారుడుగా చేస్తూ వచ్చినాడు, అంటే తన సాధనంగా మారుస్తూ వచ్చినాడు. ఆ రీతిగా మనం కూడా ఈ లోకములో మన కొరకైతే ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో, శత్రువులుగా ఉన్నారో, గాయపరిచే వారుగా ఉన్నారో వారందరి కొరకు మనము ప్రార్థన చేయాలా. యేసు ప్రభు కూడా మరి తను సిలువ వేస్తూ ఉంటే, తను గాయపరుస్తూ ఉంటే యేసు ప్రభు చేసిన ప్రార్థన ఏంటంటే, తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు. ఎందుకు క్షమించాలా? క్షమించకపోతే శిక్ష ఉంది వారికి, క్షమించకపోతే శిక్ష. మరి అంతేకాకుండా వారు ఎంతో నష్టపోతారు, వారు శిక్షించబడొద్దని దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి యేసు ప్రభువే మరి చేసిన ప్రార్థన ఏంటంటే, తండ్రి వీరు ఏం చేస్తున్నారు వీరు ఎరగరు గనక వారిని క్షమించుము అని ప్రార్థన చేస్తూ వచ్చినాడు. చూడండి ఆ మాట సువార్తలో. కాబట్టి యేసు ప్రభు అలాంటి ప్రార్థన చేస్తూ వచ్చినాడు. తనను సిలువ వేసిన వారి కొరకు, తనను నష్టపరిచిన వారి కొరకు, గాయపరిచిన వారి కొరకు మరి ప్రార్థన చేస్తూ వచ్చినాడు. యేసు ప్రభువే అలాంటి వారు రక్షణ పొందాలని కోరుకుంటూ వచ్చినాడు. కాబట్టి మనం కూడా మరి అలాంటి వారి కొరకు ప్రార్థన చేయాలా, అలాంటి వారి కొరకు మేలు జరగాలని మరి ప్రార్థన చేయ మరి బాధ్యులమై ఉన్నాం. చదవండి. లూకాసు వార్త ఎంత? కాబట్టి వారు ఏం చేస్తూ వచ్చినారు? ఆయన్ని కాపాడడం వల్ల స్థలానికి తీసుకొస్తూ వచ్చినారు. కాబట్టి మరి ఆయనకు సిలువ వేసినారు. కుడి వైపున ఒక దొంగ ఉన్నాడు, ఎడవ వైపున ఒక దొంగ ఉన్నాడు. ఆ సిలువలో అలాంటి వేదనకరమైన పరిస్థితులు కూడా ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ఎందుకు? తన ప్రాణాన్ని తీయడానికి ప్రయత్నించిన వారు, గాయపరిచిన వారు, కొరడా దెబ్బలు కొట్టిన వారు, అవమానపరిచిన వారు, ఉమ్మి వేసిన వారు, మరి నష్టపరిచిన వారి కొరకు యేసుప్రభు ప్రార్థన చేస్తూ వచ్చినాడు. నష్టపరిచిన వారి కొరకు ప్రార్థన చేస్తూ వచ్చినాడు. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించుమని చెప్పెను. కాబట్టి ఆయన అలాంటి వారిని తనకు సిలువ వేసి మరి నష్టపరిచి, గాయపరిచి, బాధపెట్టి, మరి ప్రాణము తీయడానికి చేయాల్సిన వాటి అన్ని కూడా చేసిన అలాంటి వారి కొరకు ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ఆయన ఏం చేసినారు? కొట్టినారు, గాయపరిచినారు, సిలువ వేసినారు, సిలువలో వేలాడుతూ ఉన్నాడు. ఎంత వేదనకరమైన పరిస్థితి! అలాంటి ప్రాణం పోయే పరిస్థితి, వేదనకరమైన పరిస్థితి, దుఃఖకరమైన పరిస్థితి. ఆయన అంత బాధలో, దుఃఖంలో, వేదనలో ఉండి కూడా పక్క వాళ్ళ మేలు కోరుకుంటున్నాడు. ఆయన ఏ స్థితిలో ఉన్నాడు? సిలువ వేయబడినాడు, గాయపరచబడినాడు, స్వరూపాన్ని కోల్పోయినాడు, రక్తం కారుతా ఉంది, వేలాడుతా ఉన్నాడు సిలువలో. మహావేదన, చేతుల్లో మేకులు, పాదాల్లో మేకులు, వీపంతా కొరడా దెబ్బలు, పక్కలో బల్లెపోటు, తలలో ముళ్ళ కిరీటము. అలాంటి మహావేదనకరమైన పరిస్థితుల్లో ఈ ప్రజల యొక్క క్షేమాన్ని కోరుకుంటున్నాడు ఆయన. వారు శిక్షింపబడొద్దు, వారు అగ్నిగుండంలో పడొద్దు, వారు పాతాళంలో పడొద్దు, వారు క్షేమంగా ఉండాలా అంటే తన ప్రాణము పోయే పరిస్థితిలో కూడా ఎదుటి వారి యొక్క మేలు కోరడము. ఎదుటి వారు ఎవరు? శత్రువులు, గాయపరిచిన వారు, నిందించిన వారు, అవమానపరిచిన వారు, కొరడా దెబ్బలు కొట్టిన వారు, మేకలు కొట్టిన వారు, అలాంటి వారిని దేవుడు వారి క్షేమాన్ని కోరుకున్నాడు. అది దైవత్వం అంటే, దేవుని యొక్క స్వభావం అంటే, దేవుని యొక్క పరిమళ వాసన అంటే. కాబట్టి రక్తం కారుతా ఉంది, మహావేదంలో ఉన్నాడు, ప్రాణం పోయే పరిస్థితిలో ఉన్నాడు. అయితే ఏం కోరుకుంటున్నాడు ఆయన? ఆయన అంతరంగంలో ఉంది,
ఆయన హృదయంలో ఏముంది, ఆయన మనసులో ఏముంది? ఆయన మనసులో, ఆయన అంతరంగంలో, ఆయన హృదయంలో ఏముందంటే వీరు శిక్షింపబడొద్దు, వీరు నష్టపోవద్దు, వీరు రెండవ మరణం పొందొద్దు, వీరు వేదనకరమైన స్థలంలో పోవద్దు, వీరందరూ కూడా రక్షణ పొందాలా, వీరందరూ కూడా క్షేమంగా ఉండాలా, రక్షణ పొందాలా. ఎందుకంటే వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు. దేవుడు అలాంటి వారిని క్షమిస్తూ వచ్చినాడు. మనం కూడా అలాంటి లోకంలో ఉన్నటువంటి ప్రజల కొరకు, అంధకారంలో ఉన్న ప్రజల కొరకు, గుడితనంలో ఉన్న ప్రజల కొరకు, చీకట్లో ఉన్న ప్రజల కొరకు, లోకంలో లోకానుసారంగా వారి కొరకు మనము ప్రార్థన చేయబద్ధులమై ఉన్నాము. అలాంటి వారు మేలు కోరుకున్న బద్ధులమై ఉన్నాం. తర్వాత స్టెఫెన్ కూడా తన రాళ్లతో కొట్టి గాయపరిచే వారి గురించి ప్రార్థన చేసినాడు. ఈ మాట లూకా సువార్తలో ఉంటుంది, చూడండి. స్టెఫెన్ కూడా ఆయన సత్యాన్ని మాట్లాడినందుకు, ఆయన సత్యం మాట్లాడినాడు, సత్యము మాట్లాడినాడు. వారు చేసిన తప్పులన్నీ కూడా ఎత్తి చూపుతూ వచ్చినాడు. కాబట్టి స్టెఫెన్ కూడా మరి దేవునికి సాక్షిగా సువార్త చెప్పి సత్యాన్ని బోధించినప్పుడు వారు ఏం చేస్తూ వచ్చినారు? వారు రాళ్లతో కొడుతూ వచ్చినారు, రాళ్లతో కొడుతూ వచ్చినారు. మరి అలాంటి వారి కొరకు స్టెఫెన్ కూడా ప్రార్థన చేస్తూ వచ్చినాడు. స్టెఫెన్ కూడా మరి అలాంటి వారి కొరకు ప్రార్థన చేస్తూ వచ్చినాడు. కనుక మనం కూడా మరి అలాంటి వారి కొరకు ప్రార్థన చేయాలి. అపొస్తలుల కార్యం 7వ అధ్యాయము మరి 59, 60 చదవండి. 58, 59, 60 7వ అధ్యాయం అపొస్తలుల కార్యములు. రాళ్ళు రువి చంపి రాళ్లతో కొడుతూ వచ్చినారు. యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకోమని స్టెఫెను పలుకుచుండగా అతన్ని రాళ్లతో కొట్టిరి. అతని మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపం మోపకము గొప్ప శబ్దంతో పలికెను. చాలు, ఈ మాట పలికి నిద్రించను. కాబట్టి స్టెఫెన్ కూడా ఇక్కడ ఏం చేసినారు? ఇక్కడ చూసినట్లయితే మరి స్టెఫెన్ని 58వ వచనములో రాళ్ళు రువ్వి చంపిరి, రాళ్లతో కొట్టి చంపినారు. ఆయన చనిపోక ముందు దేవునికి ప్రార్థన చేసినాడు, మోకాళ్ళుని ప్రార్థన చేసినాడు. ఎంత ప్రేమ! మోకాళ్ళుని ప్రార్థన చేసినాడు. రాళ్ళు రువ్వి చంపిరి. తర్వాత 59లో మరి స్టెఫెను, ప్రభువా, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫెను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. స్టెఫెన్ని రాళ్లతో కొట్టినారు, అంత గాయపరిచినారు, అంత వేదనకరమైన పరిస్థితిలో ఉన్నాడు, రక్తం కారుతా ఉంది. అలాంటి పరిస్థితుల్లో మోకాళ్ళ ప్రార్థన చేసినాడు. ఎదుటివారు రక్షింపబడాలని దైవ ప్రేమను చూపుతూ ఆయనకు మోకాళ్ళ మీద ప్రార్థన ఎందుకు చేసినాడంటే ఆయన ప్రార్థన ఆలకించి ఈ రాళ్లతో కొట్టిన వారిని రక్షించాలని, రాళ్లతో కొట్టిన వారు రక్షణ పొందాలని, వారు మేలు పొందాలని, వారు నష్టపోవద్దని, వారు రెండవ మరణం పాలు పొందొద్దని, అగ్నిగుండంలో పడొద్దని దేవుని బతిలాడుకున్నాడు, ఉన్నాడు. ఎందుకు? ఆయన ఉద్దేశం ఏంటంటే ఆయన కొట్టిన వారందరూ కూడా రక్షణ పొందాలా, శిక్ష నుండి తప్పించబడాలా అని దీనత్వంతో, చనిపోయే పరిస్థితిలో కూడా, అలాంటి వేదనకరమైన పరిస్థితిలో కూడా దీనత్వంతో తనను తాను తగ్గించుకొని మోకాలుని వారి కొరకు వేడుకున్నాడు. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించను. మోకాళ్ళుని ప్రార్థన చేసినాడు. వాళ్ళెంతో రాళ్లతో కొట్టి గాయపరిచినారు, రక్తం గారే పరిస్థితి, మరణించే పరిస్థితి, అంత వేదనకర పరిస్థితి. అలాంటి వేదనకరమైన పరిస్థితిలో, ప్రాణం పోయే పరిస్థితిలో కూడా స్టెఫెను కోరుకున్నది ఏంటంటే వారు శిక్షింపబడద్దు. ఇది దైవత్వం అంటే, దేవుని ప్రేమ అంటే. కానీ చనిపోయే పరిస్థితిలో కూడా ఏం కోరుకున్నాడు స్టెఫెను? వారి గురించి ప్రార్థన చేసినాడు. దేవా, వీరి పాపాన్ని వీరికి మోపకము, వీరిని క్షమించుము, వీరిని రక్షించుమని వారి గురించి ప్రార్థన చేసినాడు. ప్రాణం పోయే పరిస్థితిలో కూడా
మోకాలుని వారి కొరకు వేడుకున్నాడు. యేసుప్రభు కూడా సిలువలో ఆయన ప్రాణమయ్యే పరిస్థితులు వారి కొరకు వేడుకున్నాడు. దావీదు కూడా అపకారం చేసిన వానికి ఉపకారం చేస్తూ వచ్చినాడు. సౌలు కూడా క్రైస్తవుల్ని హింసిస్తూ ఉంటే, గాయపరుస్తూ ఉంటే దేవుడు ఏం చేసి వచ్చినాడు? దేవుని ప్రజల్ని గాయపరిచి హింసిస్తే దేవుని హింసించినట్టే, సౌలా సౌలా నువ్వు నన్నేలా హింసించుచున్నావని దేవుడు పలికి ఏం చేసినాడు? హింసించే సౌల్ని పౌలుగా మారుస్తూ వచ్చినాడు. కాబట్టి ఇలాంటి వేదనకరమైన పరిస్థితుల్లో, దుఃఖ పరిస్థితుల్లో సౌలు యొక్క అంతరంగంలో ఏమి వాంఛ ఉందంటే, ఏం కోరిక ఉందంటే, దేవా ఈ పాపము వారి మీదకి మోపకము, ఈ పాపం వారి మీదకి మోపకము, వారిని శిక్షింపకము, దీన్ని బట్టి వారిని నష్టపరచకము, వారిని రక్షించుము అని వారి కొరకు వేడుకున్నాడు. యేసుప్రభు కూడా అలాంటి పరిస్థితుల్లో వీరేం చేయించున్నారు, వీరు ఎరగ కనుక వీరు క్షమించు అని ప్రార్థన చేసినాడు. స్టెఫను ఈ పాపం వీరి మీద మోపకమని ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ఆ రీతిగా దేవుడు బబులోను రాజ్యంలో ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలకు చెప్పిన మాట ఏంటంటే, వారి క్షేమమే మీ క్షేమమునకు ఆధారమగును, వారి క్షేమమే మీ క్షేమమునకు కారణమగును, ఆ ప్రజల కొరకు ప్రార్థన చేయమని చెప్తూ వచ్చినాడు. కాబట్టి మన జీవితంలో కూడా మరి అలాంటి మనసు, అలాంటి మరి అలాంటి కోరిక, అలాంటి గురి, ఎంత నష్టం చేసినా కూడా ప్రజలు రక్షణ పొందాలా. దేవునికి సౌలు ఎంతో నష్టం చేసినాడు దేవుని ప్రజలకి. అయితే దేవుడు ఏం చేసినాడు? రక్షించినాడు. తర్వాత యేసుప్రభుని సిలువలో అంత గాయపరిచినా కూడా ఆవేదనకరమైన పరిస్థితుల్లో వారి గురించి వేడుకున్నాడు. స్టెఫను కూడా వేడుకున్నాడు. మనం కూడా ఈ లోకంలో మనం ఇలాంటి వారందరి కొరకు ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు ఏం చేస్తాడు? వారి క్షేమమే మన క్షేమమునకు కారణమగును, వారి క్షేమమే మన క్షేమమునకు ఆధారమగును. ఎందుకంటే వారి ఉదయం తెరవబడలేదు, వారి నేత్రం తెరవబడలేదు, వారి అంతరంగం తెరవబడలేదు, వారికి దైవ జ్ఞానం లేదు కనుక వారు ఏం చేస్తున్నారు? వారు ఎరగరు గనక సౌల్కి ఆ రీతిగా చేస్తూ, స్టెఫన్కి ఆ రీతిగా చేస్తూ వచ్చినారు, యేసుప్రభుకి ఆ రీతిగా చేస్తూ వచ్చినారు. వారు ఎరగరు గనక మరి సౌలు కూడా దావీదుకి ఆ రీతిగా నష్టపరుస్తూ వచ్చినాడు, చంపాలని ప్రయత్నం చేస్తూ వచ్చినాడు. మరి సౌలు కూడా మరి తను పౌలుగా మారక ముందు క్రైస్తవులను హింసిస్తూ వచ్చినాడు. మరొక మాటలో చెప్పాలంటే మరొక విధంగా యేసుప్రభునే హింసిస్తూ వచ్చినాడు. ఆ రీతిగా మన జీవితంలో కూడా అనేక మార్లు యేసుప్రభుని హింసించిన, గాయపరిచిన, అవిధేయత చూపిన, తిరుగుబాటు చూపిన, అనేక సార్లు దేవుని నమ్మినప్పటికీ, అనేక సార్లు తప్పిపోయినప్పటికీ, వాక్యానికి లోపడకపోయినప్పటికీ, అనుసరించకపోయినప్పటికీ, దాన్ని ధరించకపోయినప్పటికీ, అనేక విషయాల్లో మనం తప్పిపోయినప్పటికీ యేసుప్రభు ఏం చేస్తూ వచ్చినాడు? ఇంకా మనల్ని క్షమిస్తా ఉన్నాడు, ఇంకా మన కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాడు. చూడండి మాట రోమాపత్రికలో ఉంటుంది, ఆయన ఇంకా మన కొరకు ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు. ఆత్మస్వరూపిగా దేవుడు మన కొరకు ఆయన ఇంకా ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు. ఆ మాట రోమాపత్రికలో ఉంటుంది. ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. రోమపత్రిక 8వ అధ్యాయము 26వ వచనం, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలైనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలను మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా మన పక్షంగా విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. దేవా నా ప్రజలు నా వలె దైవికంగా ఉండాల, దైవత్వాన్ని కలిగి ఉండాల, క్షమాపణ కలిగి ఉండాల, దయాగుణాన్ని కలిగి ఉండాల, ప్రేమను కలిగి ఉండాల, ఇతరుల కొరకు వెల చెల్లించేవారుగా ఉండాల. యేసుప్రభుకి ఏ రీతిగా తన శరీరము ప్రాణాన్ని అర్పణగా బలిగా అర్పిస్తూ వచ్చినాడో అలాంటి దైవత్వంలోనికి రావాలా, అలాంటి మాధుర్యముకు రావాలా, అలాంటి ప్రేమలోనికి రావాలా, అలాంటి క్షమాపణలోనికి రావాలా, అలాంటి ప్రజల రక్షణ కోరుకోవాలా. ఏ ఒక్కరు కూడా నష్టపోవద్దు, ప్రతి వాడు రక్షింపబడాలా. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో చూడండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని విశ్వాసం నుంచి ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన్ని అనుగ్రహించను. ప్రతి వాడు నశించొద్దు. దేవుని ఉద్దేశము, దేవుని సంకల్పము, దేవుని
దేవునికి ఇష్టము ప్రతివాడు నశించొద్దని దేవుడు తానే నశిస్తూ వచ్చినాడు. యోహాను సువార్త 3:16 చాలు. యేసు ప్రభు ప్రతివాడు నశించకుండా ఉండినట్లు ప్రతివాని కొరకు ఏం చేస్తూ వచ్చినాడు? ప్రతివాని కొరకు ఆయన శరీరాన్ని రక్తాన్ని అర్పిస్తూ వచ్చినాడు. స్టెఫన్ ఆ రీతిగా అర్పిస్తూ వచ్చినాడు. యేసుప్రభు ఆ రీతిగా అర్పిస్తూ వచ్చినాడు. శిష్యులు ఆ రీతిగా అర్పిస్తూ వచ్చినారు. యేసుప్రభు యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎవరు కూడా నశించొద్దు, ఎవరు కూడా నశించొద్దు, అందరూ రక్షణ పొందాలా. అందుకనే శిలువలో తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరగరు కనుక వీరు క్షమించమని ప్రార్థన చేస్తూ వచ్చినాడు. అలాగే స్టెఫను మరి ఈ పాపం వీరి మీద మోపకు అని ప్రార్థన చేస్తూ వచ్చినాడు. తర్వాత యేసుప్రభు శిష్యులు అందరూ కూడా దాదాపు వారందరూ కూడా ఏం చేస్తూ వచ్చినారు? ప్రజల రక్షణ కొరకై వెల చెల్లిస్తూ వచ్చినారు. తన శరీరాన్ని మరి సజీవ యాగంగా అర్పణ చెల్లిస్తూ వచ్చినారు, సమర్పించుకుంటూ వచ్చినారు. ఎందుకంటే లోకంలో ఎవరు కూడా నశించొద్దు, ప్రతి వాడు రక్షించబడాలా. అందుకొరకు దేవుడు తన శరీరాన్ని ప్రాణాన్ని అర్పిస్తూ వచ్చినాడు. ఆ రీతిగా సౌలు పౌలుగా మారి శిరఛేదనం చేయబడి ఆ రక్తం ఆ శరీరాన్ని అర్పిస్తూ వచ్చినాడు. యేసుప్రభు శిష్యుల్లో మరి ప్రకటన గ్రంథకర్త యోహాను తప్ప అందరు కూడా వారు సజీవ యాగంగా దేవుని కొరకు అర్పించుకుంటూ వచ్చినారు. ఎందుకంటే ఎవ్వరు నశించొద్దు, ఎవరు కూడా నశించొద్దు, ప్రతి వాడు రక్షణ పొందాలా. దాని కొరకు యేసుప్రభు ఏ రీతిగా శరీరాన్ని ప్రాణాన్ని పెట్టినాడు, తన ప్రజలు, తన శిష్యులు, తన వారు, తన జనాంగం కూడా ఆ రీతిగా అటు ఆత్మీయ మాధుర్యంలోనికి పోయేంతగా ఆత్మీయంగా వర్ధిల్లాల. యేసుప్రభు ఏ రీతిగా ప్రతి వాడు నశించొద్దని ప్రతి వాని కొరకు అనగా అందరి కొరకు తన శరీరం ఇచ్చినాడు, రక్తం ఇచ్చినాడు. ఆయన శిష్యులు 11 మంది కూడా ఆయన కొరకు అర్పించుకున్నారు. సౌలు పౌలుగా మారిన తర్వాత శిరఛేదం చేయబడి అర్పించుకున్నారు. అయితే తన ప్రజలు కూడా మరి తన జనాంగం కూడా లోకములో ఉన్న వారి రక్షణ కొరకు సజీవ యాగంగా అర్పించుకొని వారి కొరకు ప్రార్థన చేసి వారందరూ కూడా నాశనంలో నుంచి నిత్య జీవంలోనికి నడిపించాలా. ప్రతివాడు నశించకుండా నిత్య జీవం పొందినట్టు దేవుడు తన కుమారుని అనుగ్రహించినాడు. తన కుమారుని ద్వారా నిత్య జీవము, తన ప్రజల ద్వారా లోకస్తులకు శత్రువులకు నిత్య జీవం గనుక తన ప్రజలు కూడా శత్రువులను ప్రేమించి వారి కొరకు సజీవ యాగంగా అర్పించుకొని శత్రువుల కొరకు యేసుప్రభు ఏ రీతిగా మరి తన ప్రాణాన్ని రక్తాన్ని శరీరాన్ని పెడుతూ వచ్చినాడు, యేసుప్రభు శిష్యులు కూడా వారి ప్రాణాన్ని వారి శరీరాన్ని పెడుతూ వచ్చినాడు. ఆయన ప్రజలు కూడా ఆ రీతిగా ప్రజల రక్షణ కొరకై, శత్రువుల రక్షణ కొరకై అలాంటి మరి ప్రేమ కలిగి, మరి అలాంటి దైవత్వాన్ని కలిగి, అలాంటి సమర్పణ కలిగి ఆ రీతిగా మరి వర్ధిల్లేలాగున, అట్టి ప్రేమ కలిగి ప్రజల రక్షణ కొరకు వెల చెల్లించేలాగున మరి మనందరూ కూడా ప్రార్థన చేయబద్ధులమై ఉన్నాం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.